మిల్ మేకర్ మసాలా కర్రీ థిక్ గ్రేవీ తోటి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే వేడి నీళ్ళని తీసుకొని అందులో మిల్ మేకర్లను వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచాలి వేడి నీళ్ళల్లో. ఇలా మొత్తం డబుల్ ఇన్ షేప్స్ స్వెల్ అయ్యాక వేడి నీళ్ళని వంపేసి చల్లటి నీళ్ళను పోసుకొని అందులో ఉన్న వాటర్ మొత్తం పిండేసుకోవాలి. మిల్ మేకర్లో ఉన్న వాటర్ పిండేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత 4 టమాటాలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని అల్లం వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక స్పైసెస్ అన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. అలా ఫ్రై కానిస్తే కర్రీకి మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఆనియన్ మొత్తం మగ్గేదాకా వేయించుకోవాలి. ఇలా ఆనియన్ మొత్తం మగ్గిపోయాక ఇందాక పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి టమాటా పేస్ట్ని. ఇలా 5 మినిట్స్ తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక కారపొడి సరిపడా వేసుకోవాలి, ఉప్పు తగినంత. తర్వాత కొంచెం గరం మసాలా, వేయించిన ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మిల్ మేకర్లను వేసుకొని కలుపుకోవాలి. మంచిగా మొత్తం మిల్ మేకర్కి మసాలా మొత్తం పట్టేట్టుగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని చిన్న మంట పైన కుక్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా ఈ ఫ్లేవర్ అంతా మిల్ మేకర్ లోపల దాకా దిగుతుంది. ఇలా 5 నిమిషాల తర్వాత 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. గ్రేవీ లాగా మంచిగా ఉంటుంది, థిక్ గ్రేవీ లాగా. కొద్దిగా యాడ్ చేస్తున్నాను వాటర్. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి దగ్గర పడేంత వరకు. ఐదు నిమిషాల తర్వాత ఇలా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కూర మొత్తం దగ్గరకు వచ్చాక. అంతే, ఎంతో సింపుల్గా మిల్ మేకర్ కర్రీ తయారైపోయింది.